Thanks for watching BVR TV News. తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ పైన నిజంగా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. సో ఇది రాబోయే రోజుల్లో నిజంగా కంప్లీట్గా ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ ఉంటుందా ఉండదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా అందరి మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద చర్చించడానికి ఈరోజు మనం భూపాలపల్లి జిల్లాకి రావడం జరిగింది. భూపాలపల్లి జిల్లా ఐఎంఏ ప్రెసిడెంట్ ఉన్నటువంటి డాక్టర్ కేఎస్ కిరణ్ గారు మనతోనే ఉన్నారు. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే, బాగున్నారు? నమస్తే అండి. వరంగల్ నుంచి వచ్చిన బీవీఆర్ న్యూస్ ఛానల్కి సంస్థ యాజమాన్యానికి మా కృతజ్ఞతలు భూపాలపల్లి వారి తరపున. సార్, ఫస్ట్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు ఫస్ట్ ఐఎంఏ ప్రెసిడెంట్ అనుకుంటా మేబీ భూపాలపల్లి జిల్లాకి. అవునండి. ఎట్లా ఉంది? బాగుందండి. అంటే నాది సుదీర్ఘ ప్రయాణం. నా సుదీర్ఘ ప్రయాణం అంటే యాక్చువల్గా 25 సంవత్సరాల ప్రయాణం నాది. 25 ఇయర్స్ ఆఫ్ ప్రయాణం. సో 25 ఇయర్స్ ఆఫ్ ప్రయాణంలో మీ అంటే అట్లీస్ట్ ఒక డాక్టర్ కమ్యూనిటీని రీచ్ కాగలిగడం అనేది నాకు సంతోషదాయకంగా అనిపించింది. అంటే ఇనీషియల్గా నేను నా మిసెస్ వారు మేమిద్దరమే క్వాలిఫైడ్ డాక్టర్స్ భూపాలపల్లిలో. అలాంటిది ఇవాళ ఒక 200-300 స్టార్టింగ్ లో మీరు ఇద్దరేనా సార్? మేమిద్దరమే అండి భూపాలపల్లి స్టార్టింగ్ లో. లాస్ట్ 10 years బ్యాక్ దాకా కూడా మేమిద్దరమే. సో లాస్ట్ 10 years నుంచి ఒక మిగతా ప్రైవేట్ సెక్టార్లో వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్ అంటే 100 bedded వచ్చింది మాకు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చింది. వీటన్నిటితోటి కొంచెం క్వాలిఫైడ్ డాక్టర్స్ మా స్ట్రెంగ్త్ పెరిగింది. సార్, ప్రధానమైన ప్రశ్న ఏంటిదంటే ఆర్ఎంపీ వ్యవస్థ పైన టీజీఎంసీ వాళ్ళు కావచ్చు, మీ ఐఎంఏ వాళ్ళు కావచ్చు, ఎందుకు సార్ ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు చేస్తున్నట్టు? అంటే ఇష్యూ చేస్తున్నది అంటూ ఏం లేదండి. అంటే ఇప్పుడు యాక్చువల్గా విషయం ఏంటిది అని అంటే, ఇప్పుడు యాక్చువల్గా మీరు దీనికి విషయం చెప్పాలి అని అంటే, ఒకప్పుడు మన చరిత్ర తీసుకుంటే కనుక డాక్టర్ అనేవాడు ఒక 1000 మందికి ఒక డాక్టర్ ఉండాల్సిన వ్యవస్థ మనది. 1000 మందికి ఒక డాక్టర్ ఉండాల్సిన వ్యవస్థ. సో అలాంటిది ఒక ప్రొడక్షన్ అనేది ఇనీషియల్గా ఈ ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ అనేది ఎలా ఏర్పడింది అని అనుకుంటే బహుశా ఇలానే ఏర్పడింది. ఆ ప్రపోర్షన్ అనేది ఆ రిక్వైర్మెంట్కి తగ్గ విధంగా ప్రొడక్షన్ లేదు ఆ కాలంలో. సో అందుకని వీళ్ళందరూ డాక్టర్, మరి అందరికీ అందుబాటులో వైద్యం కావాలి. సో కావాలి అన్నదానికి ఒక సీనియర్గా వర్క్ నేర్చుకున్న మనిషి పలానా పల్లెటూరుకి వెళ్ళి అక్కడ వైద్యం అందించడం అనేది జరిగింది. సో అలా పిఎంపీ ఆర్ఎంపీ వ్యవస్థ అనేది ఏర్పడింది. సో అది పురాతన కాలం అంటే లైక్ లాస్ట్ ఒక 20-30 years లేదంటే సరే. ఇప్పుడు మనం కొంతమంది ఆర్ఎంపీలు 50 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్ఎంపీలు కూడా ఉన్నారు. అదే ఉన్నారండి. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్తున్నా 20 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను అని అంటే ఇంకో 20 years నేను చేస్తాను కదా. అలానే ఆర్ఎంపీ మనిషి ఏంటంటే ఇదివరకు అట్లీస్ట్ వర్క్ చేసి చాలా ఎక్స్పీరియన్స్ తర్వాత వెళ్ళేవాడు. ఇప్పుడు ఏంటంటే చాలా యంగర్ దీంట్లో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే 20 yearsకి వెళ్ళి ప్రాక్టీస్ చేసి వస్తున్నారు. ఈజీ మనీ అని అనలేము. అంటే నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఒక సెక్టర్, దాంట్లో అదొక కారణం. అంటే ఒక వ్యవస్థ ఏర్పడింది. ఒక దొంగ ఎందుకు తయారయ్యాడు అని అంటే వాడేమి మ్యానుఫ్యాక్చరర్గా దొంగగా తయారవ్వడు. సో వాడు పరిస్థితులను బట్టి దాన్ని బట్టి ఆ ఫీల్డ్ని ఎంచుకుంటాడు. సో అలానే ఇప్పుడు ఆర్ఎంపీనో పిఎంపీనో వ్యవస్థ అంటే మరి నిరుద్యోగ సమస్య చాలా పెద్దగా ఉంది మన ఒక్క భారతదేశంలోనే కాదు, త్రూఅవుట్ ద వరల్డ్ ఉన్న ప్రాబ్లం. సో వాళ్ళకు ఉన్న దాంట్లో మరి ఈజీగా అప్రోచ్ కాగలరు అనేది ఒకటి. సార్, ఇప్పుడు 50-60 సంవత్సరాల నుంచి మనం వింటున్నటువంటి ఈ ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ ఒక్కసారిగా మీరు ఒక ఉడుం పట్టు లెక్కన మీ డిపార్ట్మెంట్ మొత్తమే ఆర్ఎంపీ అసలు ఉండొద్దు, మీరు క్వాలిఫైడ్ కాదు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పుడు ఇది ఎంత మేరకు కరెక్ట్ అని చెప్పేసి అనుకోవాలి? ఎందుకంటే వాళ్ళు అంటే అప్పటి సంస్కృతి అప్పటి వాళ్ళు అని చెప్పేసి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అంటే యాక్చువల్గా మీరు మూలాల్లోకి వెళ్ళి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అసలు యాక్చువల్గా ఆర్ఎంపీ అనేది అసలు ఒక టెర్మినాలజీ లేదండి. అసలు ఆర్ఎంపీ అనేది ఎవరిని అంటామంటే, ఇప్పుడు నేను ఒక ఎంబీబీఎస్ చేశానండి. సో నేను చేస్తే నన్నేమంటారంటే, నేను వెళ్ళేసి కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక యూనివర్సిటీలో ఎక్కడో కంప్లీట్ చేసుకొని ఒక మెడికల్ కౌన్సిల్, అంటే ఇప్పుడు తెలంగాణకు అనుకోండి టిఎస్ఎంసి అంటాం, తెలంగాణ మెడికల్ కౌన్సిల్, దాంట్లో రిజిస్టర్ చేయించుకుంటాం. సో అలా ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇదిగోండి నాకు నెంబర్ వస్తుంది.
అవును. సో దాన్ని బట్టి అసలు నేను రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరంటే నేనన్నమాట. ఓకే. అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరంటే ఈ చదువుకున్న వాళ్ళు, అది ఎవరైనా కావచ్చు, అది ఒకవేళ నేనే కావచ్చు, ఒక బిఎంఎస్ కావచ్చు, బిహెచ్ఎంఎస్ కావచ్చు, హోమియో కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఇలా వీళ్ళు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్. సో దీన్ని, ఈ వ్యవస్థని మరి ఆ కాలంలో వాళ్ళు అలా ఏర్పరచుకొని ఉంటారు. అంటే వాళ్ళ దీంట్లో మీరందరైనా మేము కూడా మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా అని ఆర్ఎంపీ అనే ఒక వ్యవస్థ తయారై ఉండొచ్చు. మనకు తెలియదు ఆ మూలాలు ఎలా వచ్చినాయి ఆ పేరు అనేది మనం ఇప్పుడు నిర్ణయించలేం కదా. యాజ్ ఏ ఐఎంఏ ప్రెసిడెంట్గా, భూపాలపల్లి ప్రెసిడెంట్గా సార్ మీరు ఎట్లాంటి కేసెస్ని చూసి ఇప్పటిదా? అంటే ఆర్ఎంపీ వల్ల పేషెంట్స్కి ఈ రకంగా తయారైంది, ఆర్ఎంపీ వల్ల పేషెంట్స్ ఈ రకమైనటువంటి నష్టంకి పేషెంట్స్ వాటిల్తా ఉన్నారు అన్నట్టుగా మీరు ఎట్లాంటి కేసెస్ని చూసి ఇప్పటిదాకా? అదే అంటే ఇప్పుడు మీకు ఈ విషయంలో చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఒకటి మాట్లాడుతూ ఉంటాం. అంటే మనుషులు తీసుకున్నప్పుడు ఏదైనా కానీ ఒక రేషియో తోటి నడుస్తుందండి. 80:20 రేషియోలో అంటే దేవుని నమ్మేవాళ్ళు ఒక 80 మంది ఉంటే నమ్మని వాళ్ళు 20% ఉంటారు. సో అట్లనే వ్యవస్థలో కూడా మంచి చెడు అనేది ప్రతి చోట ఉంది. అంటే ఒక అధికారి చాలా మంచివాడు ఉంటాడు. సో ఒక అధికారి అవినీతి శాఖకి దొరికిపోయిన ఇట్లా వాడు కూడా ఉంటారు. సో అలానే వాళ్ళలో కూడా ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. సో కాకపోతే ఏమవుతుంది అని అంటే, ఒక వ్యవస్థలో ఒక పర్సన్ తప్పు చేసినప్పుడు మిగతా వ్యవస్థ అంతా దానికి లోబడి జరగడం అనేది అవుతుంది అనమాట. అంటే ఆ వ్యవస్థ మూలానే ఇది జరిగింది అనేది మాట్లాడతాం. అంటే ఇప్పుడు నేపాల్లో ఒకటి జరుగుతోంది. సో దీనికి జరిగిన దానికి ఏమైంది, ప్రభుత్వం మొత్తం కూలిపోయింది. సో ఆ నిర్ణయం తీసుకున్న అధికారి ఎవరు ఉంటారు, హోమ్ మినిస్టరో లేదంటే XYZ ఉంటారు. సో కానీ ఏం జరిగింది, ప్రభుత్వం మొత్తం కూలిపోయింది. అలానే ఈ ఆర్ఎంపీ వ్యవస్థలో కూడా రాంగ్గా చేసిన వాళ్ళ మూలాన మిగతా జెన్యూన్గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే ఆర్ఎంపీలలో జెన్యూన్ ఆర్ఎంపీ వ్యక్తులు ఉన్నారా? ఉండకుండా ఎందుకుంటారండి, ఉంటారు కదా, ఎక్కడైనా ఉంటారు కదా. యాక్చువల్లీ ఇప్పుడు ఒక ఆర్ఎంపీ అనే పర్సన్ ఎక్స్ అనే ఎవరో ఉన్నారు, అతని క్లినిక్లో ఏం ఉండాలి, ఏం ఉండకూడదు? అసలు క్లినిక్లో వెళ్ళాలి అన్నప్పుడు ఆయనకి అంటే ఇప్పుడు యాక్చువల్గా ప్రాథమిక చికిత్స అంటే యాక్చువల్గా దీంట్లో మనం మాట్లాడుకుంటే ప్రతిదానికి మనం వెళ్ళాల్సి వచ్చేది మూలాలే అండి. ఇప్పుడు నేను మీకు జనరలైజ్ స్టేట్మెంట్ ఇవ్వాలి అని అంటే ఇది ఒక గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని అనొచ్చు. సో గవర్నమెంట్ అనగానే అంటే మీరు ఏమంటారు, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూరా లేదంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాదు. నేను అంటున్నది ఏంటంటే మనం ఏర్పరచుకున్న సిస్టమ్ రాంగ్ అంటున్నా. మన సిస్టమ్ ఫెయిల్యూర్. మన ఇవన్నీ ఏంటంటే మనం ఏర్పరచుకున్నాం, కాకపోతే తాత్కాలికంగా మనం పరిపాలించడానికి ఒక్కొక్క పార్టీ వస్తుంది. సో దాంతో మనకు సంబంధం లేదు. కానీ మనం ఏర్పరచుకున్న దీన్ని ప్రాపర్గా ఏర్పరచుకోలేదు అంటున్నాను. సో దాంట్లో అది ఒక పెరిఫరీ ఉందండి. ఇప్పుడు నేను యాక్చువల్గా ఇవాళ రోజున నా ఫ్రెండ్స్ చాలామంది నువ్వు 20 సంవత్సరాల క్రితం భూపాలపల్లి వెళ్ళి ప్రాక్టీస్ చేసావంటే అసలు నువ్వు అది ఇది అంటారు. సో నేను అది అని కాదు, నేను ఈ రోజున ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటే నాకు ఒక 150 కిలోమీటర్స్ అవే నన్ను భూపాలపల్లె నేను అడవుల్లో ఉన్నా అనుకున్న నా ఫ్రెండ్స్కి నాకు ఇప్పుడు ఇంకా ఎక్కడో 120 కిలోమీటర్స్ నుంచి నాకు పేషెంట్స్ వస్తున్నారు అని అంటే మరి అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడ వాళ్ళకి వైద్యం ఎవరు ఇవ్వాలి, ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది అంటే గ్యారంటీగా మనం ఏర్పరచుకున్న ప్రభుత్వాలే, లేదంటే మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవాలి. అది ఒక సిస్టమ్, మనం ఒక సిస్టమ్ ఏర్పరచుకోవాలి. నేను దీంట్లో ప్రజెంట్ ప్రభుత్వం అనో వెళ్ళిపోయిన ప్రభుత్వం అని నేను అంటలేదు. మనం ఒక సిస్టమేటిక్గా మనం ఒక దీన్ని ఏర్పరచుకోవాలి. దాన్ని ఏర్పరచుకోవడానికి సరే ఇప్పుడు టెక్నికల్గా క్వాలిఫైడ్ డాక్టర్స్గా మేము ఉన్నాము. సో అందరి దీంతో తీసుకొని ఎలా చేయాలనేది ఒక మనం డిస్కషన్ తోటి వచ్చి కంక్లూజన్ వచ్చి బెటర్ సొసైటీని, బెటర్ సమాజాన్ని ఇవ్వగలుగుతాం. సో అంటే ప్రతి చోట ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న 40 కిలోమీటర్స్ ఏవేలో ఒక MBBS డాక్టర్ వెళ్ళి అంటే ఈ రోజు కూడా భూపాలపల్లిలో ఉండటానికి చాలామంది ఇష్టపడరు, ఎందుకంటే అది ఎక్కడో పెరిఫరీ అని అంటారు. సో అలాంటిది ఇక్కడి నుంచి 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్లేస్కి ఒక క్వాలిఫైడ్ డాక్టర్ వెళ్ళి ప్రాక్టీస్ చేయడం అనేది అయ్యే పని కాదు. సో దానికి జరగాల్సిన ఆల్టర్నేట్ ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లాగా గవర్నమెంట్ యాక్టివ్ రోల్ తీసుకొని దానికి ఒక ప్రోటోకాల్ పెట్టండి. దానికంటే ఒక పెయిన్ వచ్చిన దానికి ఇదిగోండి ఇది ఇవ్వండి
ఆ పర్టికులర్ వ్యవస్థనే ఒకవేళ ఆర్ఎంపీ అతను నిరుద్యోగంతో బాధపడేది చేస్తున్నాడు సెలెక్ట్ చేయండి. అంతకు మించి ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే, ఇప్పుడు నేను భూపాలపల్లిలో ఈ ప్రాక్టీస్ చేస్తున్నాను. నా హాస్పిటల్లో రేపు ఒకవేళ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాను అని అంటే నాకు వచ్చేసి నేను పర్మిషన్స్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. తీసుకోవాలి. ఎందుకంటే నా హాస్పిటల్కి అంత స్టాండర్డ్స్ ఉన్నాయా లేవా అనేది గవర్నమెంట్ నిర్ణయించి నాకు ఇస్తుంది. నా దగ్గర స్కాన్ సెంటర్ ఉంది అని అంటే నాకు ఏమేమి ఉండాలనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. అలానే ఒక పెరిఫరీలో అక్కడ ఉన్న దీంట్లో ఒక సిస్టమ్ని నడవాలి, అతను ఎంత దాకా వైద్యం చేయొచ్చు అనేదాన్ని మమ్మల్ని రెస్ట్రిక్ట్ చేసినప్పుడు ప్రతి చోట రెస్ట్రిక్షన్ ఉండాల్సిందే అంటున్నాం. సో అంతే, ప్రాథమిక చికిత్స అంటే అది. సో ఇప్పుడు మా దగ్గరకు వచ్చే పేషెంట్, ఏ పేషెంట్ అయినా ప్రతి ఒక్క పేషెంట్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ అన్నీ తీసుకొని రాబడుతున్నాడు. దాంతో ఏమవుతుందంటే ప్రాపర్గా మేము క్వాలిఫైడ్ అయ్యి ఉండి మేము ఒక నిర్ధారణకు రాలేకపోతున్నాం పేషెంట్ విషయంలో. పేషెంట్కి ఇది జరిగి ఉండొచ్చు, ఇది అయింది, ఇది కాలేదు అని చెప్పి. సో దీంట్లో ఒక ఇద్దరు తప్పు చేసినారు, మొత్తం సిస్టమ్ని మనం రాంగ్ అనలేము కదా. యాక్చువల్లీ ఇప్పుడు ఆర్ఎంపీ వల్ల ఏం నష్టం వాటిల్తో ఉంది? ఒక పేషెంట్కి ఇప్పుడు సరే ఫీవర్తోనో సమ్ ప్రాబ్లంతోనో వెళ్తారు, ఆర్ఎంపీ దగ్గర వెళ్తారు. ఇప్పుడు వాళ్ళ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల కావచ్చు, మరి ఇతర ఏం వాళ్ళ యాక్టివిటీ వల్ల కావచ్చు, ఆ పేషెంట్కి ఫ్యూచర్లో ఏమన్నా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందా? ఫ్యూచర్లో సరే అప్పటికప్పుడే తగ్గినప్పటికీ ఫ్యూచర్లో ఏమైనా ఉంటుందా? ఎందుకంటే మీరు క్వాలిఫైడ్ కాబట్టి మీరేం మాట్లాడతారు? నేను ఇక్కడ క్వాలిఫైడ్ అన్న దానికి అన్క్వాలిఫైడ్ అన్న దానికి కూడా మాట్లాడట్లేదు. అంటే ఇప్పుడు ఒక చార్బోల్ ఒక ప్లేస్ ఉంది వరంగల్లో ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో ఒక క్వాలిఫైడ్ డాక్టరే ప్రాక్టీస్ చేస్తారు. సో ఆయన రోజు వచ్చిన ప్రతి ఇంజెక్షన్ రోజు ఏంటంటే ఆయనకు 100-200 పేషెంట్స్ ఉంటారు. అందరూ రావడం, 2 ఇంజెక్షన్స్ వేయించుకుంటారు, 30 రూపాయలు 50 రూపాయలు ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు. సో విషయం ఏంటిదని అంటే దాంట్లో అది పెయిన్ కిల్లర్ కావచ్చు, ఒక స్టీరాయిడ్ కావచ్చు, ఏది ఇవ్వడం జరుగుతుందో అది ఇవ్వడానికి దానికి ఈ పేషెంట్ అనేవాడు ఎడిక్ట్ అవుతాడు. అంటే సాయంత్రం అవ్వగానే 2 పెగ్గులు వేస్తే వాడు హ్యాపీగా ఎట్లయితే ఉంటాడో ఈ 2 ఇంజెక్షన్స్కి ఆ పర్సన్ అలా ఎడిక్ట్ అవుతాడు అనమాట. అంటే ఇది సైన్స్, నేను మాట్లాడేది సైన్స్. సో వీడు దీనికోసం వెళ్తాడు. దీని యొక్క రోజు 2 ఇంజెక్షన్స్ తీసుకోవడంతో, ఒక స్టీరాయిడ్ తీసుకోవడంతో, ఒక పెయిన్ కిల్లర్ తీసుకోవడంతో దాని పర్యవసానాలు మన కిడ్నీస్ మీద ఉంటాయి, లేదంటే హార్ట్ మీద ఉంటాయి, మన శరీరంలో ప్రతి భాగం మీద ఉంటాయి. సో ఇదేంటిదంటే 1 డేలో నిరూపించబడే స్టోరీ కాదు. అంటే మనం ప్రూవ్ చేయలేం. సో ఇగో నీ మూలాన నా కిడ్నీస్ ఫెయిల్ అయినాయి అనేది నేను పలానా డాక్టర్ని పోయి అడగలేను. సో ఇది ఎవరికి కాన్సెప్ట్ ఉంటుంది అని అంటే దాని గురించి చదువుకున్న వాడికి ఉంటుంది, ఎంత ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది తెలుస్తుంది. కాబట్టి మా ఉద్దేశం అదే. మరి మేము చదువుకున్న చదువు అందుకోసమే కదా. మరి మేము ప్రాక్టీస్ చేయాలంటే 100 అడుగుతున్నప్పుడు మరి ఏమీ లేని వాళ్ళని ఎట్లా ప్రాక్టీస్ చేయనిస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు? అంతే, మేము అడుగుతున్న సింపుల్ క్వశ్చన్ అది. కానీ ఇప్పుడు ఆర్ఎంపీకి గవర్నమెంట్ సహకారం కూడా ఎంతో కొంత ఉన్నట్టుగా కొంత ప్రచారం ఉంది. ప్రచారం అంటూ ఏం లేదండి. అంటే బహుశా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉండుంటారేమో. అంటే వాళ్ళ నైతికంగా వాళ్ళు ఫేస్ చేసిన సీక్వెన్స్, ఇప్పుడు మొన్న ఈ మధ్యన కోదండరామ్ గారు ఒక సీక్వెన్స్ దీంట్లో ఆయన అటెండ్ అయ్యారు. సరే, ఆయనకి విషయం ఏమై ఉంటుంది, బహుశా ఆబ్లిగేషన్ అయి ఉంటుంది. ఆయన అంతకుముందు ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ రోజున ఆయన ఉద్యమం నేతగా ఉండి చేసినప్పుడు వీళ్ళందరూ సహకరించి ఉంటారు. మరి ఆ రోజున మీరు కొట్టినప్పుడు మేము మీతో వచ్చాం కదా సార్, మరి మాకు ఇబ్బంది వచ్చినప్పుడు మీరు రారా అంటే మరి సార్ అందుకు వెళ్ళి ఉంటారేమో, తెలియదు. సో కాకపోతే దీంట్లో నేను అనేది ఏంటంటే మనం ఒక వ్యవస్థని రూపుమాపే క్లోజ్ చేసేటప్పుడు దానికి ఒక సొల్యూషన్ కూడా ఇవ్వాలి. రైట్. ఇప్పుడు ఆర్ఎంపీలకును మీలాంటి క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్లకి సత్సంబంధాలు లేవంటారా? ఇప్పుడు ఆర్ఎంపీల వల్ల కొంతమంది ఎంబీబీఎస్ డాక్టర్లు లాభార్జనకి ఆ దిశగా అడుగులేస్తున్నమాట వాస్తవం కాదంటారా? 100% ఉందండి. 100% ఉంది. స్టిల్ నవ్వు ఇప్పటికీ ఉంది. లేదని ఎలా అంటాను, ఎవరు అందరికి తెలిసిన సత్యమే. మరి మీలాంటి డాక్టర్సే ఆర్ఎంపీల వద్ద అంటున్నారు రివర్స్ లా. మరి ఇది కొంచెం రివర్స్ లో అంటే నేను అంటున్న పార్ట్ ఏంటంటే మనం వ్యవస్థ గురించి మాట్లాడుతాం. మీరు ఇప్పుడు ఒక డాక్టర్నే అన్నారు. సో దీంట్లో ఈ వ్యవస్థలో ఇంక్లూడ్ కాదు ఏముందండి, 108 ఇంక్లూడ్ కాలేదా? అవును. ఈ వ్యవస్థలో డాక్టర్ ఆర్ఎంపీని ఎందుకు తీసుకొస్తున్నారు? 108 ఇంక్లూడ్ కాలేదా? జీప్ డ్రైవర్లు ఇంక్లూడ్ కాలేదా? ఆటో వాళ్ళు ఇంక్లూడ్ కాలేదా?
ఏఎన్ఎంస్ లేదండి ఇంకా అంటే అంగన్వాడీ తెలియదు, అంటే ఇప్పుడు మనం పర్టికులర్ అంటే అంగన్వాడీ టీచర్స్ అందరూ అనుకుంటారేమో, అట్లా అని కాదు. అంటే అలా జరిగిన దీంట్లో వ్యవస్థలో అందరు ఇంక్లూడ్ అయ్యారు, దాంట్లో ఒక ఆర్ఎంపీని ఏమి ఇంక్లూడ్ అవ్వలేదు. సో ఆ పేషెంట్కి డాక్టర్కి మధ్యలో ఉన్న, అంటే ఇప్పుడు పేషెంట్ విషయం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇప్పుడు నేను మా ఇంట్లో మా నాన్నగారు వచ్చేసి ఆయన ఒక లెక్చరర్, ఆయన ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు. సో నేను డాక్టర్ని, నా వైఫ్ డాక్టర్, మా సిస్టర్ ఒక ఎంటెక్, ఆవిడ ప్రొఫెసర్, మా బావగారు వచ్చేసి ఆయన అడ్వకేట్. సో ఇంత ఎడ్యుకేటెడ్ ఉన్న ఫ్యామిలీలో మా మదర్ ఉన్నారు. మా మదర్కి ఈరోజు కూడా ఆర్ఎంపీ అంటే ఏంటి, పిఎంపీ అంటే ఏంటి, బిఎంఎస్ అంటే ఏంటి, ఎంబీబీఎస్ అంటే ఏంటి డిఫరెన్స్ తెలియదు ఆవిడకి. అంటే చదువుకోలేదేమో, మేబీ చదువుకోలేదు, ఇక్కడ చదువుకోలేదు కరెక్టే, కానీ ఆవిడ జీవితాంతం వరంగల్ ఒక సిటీలో టౌన్లో ఉన్నారు. ఇంత ఎడ్యుకేటెడ్ ఉన్న ఫ్యామిలీలో ఉన్నారు ఆవిడకి తెలియదు. మా ఇంట్లో మా అమ్మకే తెలియనప్పుడు ఎక్కడో నేనున్న ప్లేస్ నుంచి ఇంకా 150 కిలోమీటర్స్ అవే ఉన్న ఒక బోర్లగూడెము లేదంటే ఇంకా పంకెన ఒక ప్లేస్లో ఉన్న ఒక విలేజ్ ఫీమేల్కి ఏం తెలుస్తుంది హాస్పిటల్ డాక్టర్ అంటే? ఇది ఎవరు దీని పర్యవేక్షణ చేయించాల్సిన బాధ్యత ఎవరిది అని అంటే ఒక సిస్టమ్ది, మనం ఏర్పరచుకున్న సిస్టమ్. ఇదిగో దీంట్లో నేను ఇక్కడ ప్రాక్టీస్ పెట్టాలి అని అంటే దానికి ఒక నార్మ్స్ ఉండాలి. సో అది మిస్ అవుతోంది మన దాంట్లో. మనం మాట్లాడుతున్న సిస్టమ్ అది. సో గవర్నమెంట్ ఫెయిల్యూర్ అన్నాను. అంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటే నేను అదే అంటున్నా, గవర్నమెంట్ని ఇంక్లూడ్ చేయడం లేదు, మనం అసలు ఏర్పరచుకున్న సిస్టమే రాంగ్ అంటున్నా. మనం ఇదిగో ఇది ఏర్పరచుకున్నాం అంటే ఈ రోజుకి కూడా ఇప్పుడు ఒక బిఎంఎస్ మేము చదువుకున్నప్పుడు మరి ఎంబీబీఎస్ చదివిన వాడు అలోపతిని చదువుతున్నాడు అండి, మరి ఒక బిఎంఎస్ డాక్టర్ ఆయుర్వేదం చదువుతున్నాడు. నన్ను తీసుకెళ్ళి ఇప్పుడు ఆయుర్వేదం సీట్లో కూర్చోబెట్టి నన్ను ఆయుర్వేదం వైద్యం అంటే నాకైతే 5 పైసలు తెలియదు. నాకు మహా అంటే ఇగో చెట్ల మందులని తెలుసు, ఇంత తెలుసు, కానీ దాంట్లో ఒక్క పేరు తెలియదు, ఒక్క గోళీ తెలియదు నాకు. నేనైతే వైద్యం చేయలేను. కానీ గవర్నమెంట్ తనకున్న సిస్టంలో ఉన్న పరిధిలో ఉన్న డాక్టర్స్ని వినియోగించుకోవడానికి బిఎంఎస్ బిహెచ్ఎంఎస్ డాక్టర్స్ని కూడా అలోపతి వైద్యానికి వినియోగించుకుంటుంది. సో వినియోగించుకున్నప్పుడు అసలు గవర్నమెంట్ మనం ఎట్లా ప్రశ్నిస్తాం, నువ్వు బయట వీళ్ళు ఈ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో సిస్టమే రాంగ్ కదా, నేను అంటున్న ప్రశ్న అక్కడ. సిస్టమ్ రాంగ్ అంటూ. ఓకే, దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా? సొల్యూషన్ ఐఎంఎస్ స్ట్రాంగ్ లేదండి. ఐఎంఎస్ మా బాధ అంతా స్ట్రాంగ్ లేదు అంటే స్ట్రాంగ్ గా ఫైట్ చేయట్లేదు, అంటే ఫైట్ చేయట్లేదు. ఇప్పుడు అక్కడక్కడ మీరు కేసులు పెడతా ఉన్నారు ఆర్ఎంపీ మీద. అదే దీన్నే అంటున్నాం కదా, ఫైట్ చేయడం అంటేనే ఇగో దీనికోసమే కదా. అట్లీస్ట్ మా పని మమ్మల్ని చేసుకొని మహాప్రభు మమ్మల్ని బతకనివ్వండి అని అడుగుతున్నాం. ఇంత మించి మేము ఎవరిని ఏమంటలేదు. మేము అడుగుతున్న ఇదొక్కటే, ఏ ఒక్క వ్యవస్థకి ఎవరికి ఎగనెస్ట్గా మేము మాట్లాడలేదు. ఈవెన్ ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ వాళ్ళు మనలాంటి మనుషులే, వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకున్న నిరుద్యోగ దీంతో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కానీ సిస్టమ్ యొక్క ఫెయిల్యూర్ తోటి వాళ్ళతో పాటు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళతో పాటు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఐఎంఎస్ స్ట్రాంగ్గా లేదంటే ఐఎంఎస్ స్ట్రాంగ్గా లేదు అని అంటే స్ట్రాంగ్గా ప్రొటెస్ట్ చేయలేకపోతుంది. నేను చెప్తున్నది ఏంటంటే మా ఐఎంఎస్ స్ట్రాంగ్గా ఉంది, ఇప్పటికి కూడా ఏంటంటే మేము దీనికి అగెనెస్ట్గానే ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో మరి మా స్ట్రెంగ్త్ సరిపోవట్లేదా మరి? అంటే మరి గవర్నమెంట్ కదా స్పందించాల్సింది. సో నేను ఒక న్యూస్ ఛానల్లో మేము 4 మాట్లాడంగానే జరిగిపోయే స్టోరీ అయితే కాదు. ఇప్పుడు మీ భూపాల్పల్లి టౌన్ వరకు మాట్లాడుకుంటే ఎంతమంది ఆర్ఎంపీలు వెళ్ళే అవకాశం, వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, బయటకు వచ్చే అవకాశం ఉంటుంది? టౌన్ ఒక ప్రాపర్ టౌన్ వరకు, ఈ టౌన్ వరకు అంటే నాకు తెలిసి ఒక 200 to 300 ఉంటారేమో. 200 to 300 ఉంటారు, ఈజీగా ఉంటారు. 200 ఉంటారు, 200 to 300 ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పైన మీరు ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు యాజ్ ఏ ప్రెసిడెంట్గా? యాజ్ ఏ ప్రెసిడెంట్ అంటే యాక్చువల్గా ఇది అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వ్యవస్థలో జరుగుతున్న రైట్స్ కానీ ఏవైనా కానీ అందరు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒక ఆర్ఎంపీ వ్యవస్థ మీద, ఒక ఆర్ఎంపీ డాక్టర్ మీద ఏదో జరిగినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే భూపాల్పల్లిలో ఐఎంఏ డాక్టర్గా కిరణ్ లేదంటే ప్రధానో ఇంకెవరో వీళ్ళు చేయించారు అన్న ఇది వస్తుంది. ఇది యాక్చువల్గా ఇది ఒక్క భూపాల్పల్లిలో ఉన్న ఒక ఐఎంఏ ఒక్కళ్ళది ప్రాబ్లం కాదండి. అంటే ఇప్పుడు ఇది దీంట్లో జరుగుతుందని మా తరపున మొన్న టిఎస్ఎంసీ ఎలక్షన్స్ జరిగినాయి. సో దానికి
వాళ్ళ నేతృత్వంలో గెలిచిన ఏ ఏ ఒక కూటమి ఆఫ్ డాక్టర్స్ గెలిచారు కదా. సో వాళ్ళు గెలిచిన దాంట్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇది. అంటే మేము ఒక అంటే భవిష్యత్ కాబోయే తరాలకి ఓ మంచి విజనరీ దీంతో ఉన్న సమాజాన్ని కల్పించాలనేది వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పుడు దానికి ఇప్పటికి నరేష్ గారే పాపం ఆయన ఉండి, నరేష్ గారు అని కానీ లేదంటే డాక్టర్ అన్వర్ అని కానీ, సో వీళ్ళందరూ ఆ టీఎస్ఎంసీ తరపున వాళ్ళు చేస్తున్నారు. టీఎస్ఎంసీ అనేది ఏంటంటే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అండి, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్. సో ఐఎంఏ అనేది దాంట్లో ఒక భాగం. సో అది సో దాంట్లో టీఎస్ఎంసీ ఐఎంఏ తన వాళ్ళ డాక్టర్స్ కోసం వాళ్ళు చేస్తున్న ఫైట్, అది వాళ్ళు చేస్తున్న ఫైట్లో చేస్తున్నది. సో దేంట్లో నేను అంటే ఐఎంఏ స్ట్రాంగ్ అనే దాంట్లో స్ట్రాంగ్గా ప్రయత్నం చేస్తోంది, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి. ఓకే, మీరు సూటిగా ఆర్ఎంపీ అండ్ పిఎంపీ వ్యవస్థకి మీరు ఇప్పుడు ఇచ్చే మెసేజ్, ఒక ఐఎంఏ ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటారు సూటిగా? నేను ఐఎంఏ దీంట్లో వాళ్ళకి చెప్పేది విషయం ఏమవుతుంది అని అంటే, సో ఒక దీంట్లో ఏంటంటే పరమార్థం జీవితంలో అందరికీ ఏంటంటే పైసలే. సో ఆ దీంట్లో ఏమవుతుందంటే కొందరు దీంట్లో వ్యవస్థలో ఉన్న, నేను ప్రతి డాక్టర్ని ప్రతి ఒక్కళ్ళని నేను ఈ దీంట్లో అనటం లేదు. సో కొందరు దీంట్లో చేస్తున్న దాంతో అన్నెసెసరీ పరీక్షలు కానీ లేదంటే అన్నెసెసరీ ఇంజెక్షన్స్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది కొంతమంది. సో ఆ కొంతమంది ఇవ్వడంతో మిగిలిన వ్యవస్థ అంతా కూడా ఒకటే దీని కింద రావడం జరుగుతుంది. సో అట్లీస్ట్ ఏంటంటే వాళ్ళ సంఘంలో వాళ్ళకి ఇప్పుడు మాకు ఐఎంఏ ఉన్నట్టు వాళ్ళకు కూడా ఒక ఇది ఉంది. సో వాళ్ళ బాధ్యత అది తీసుకోవాల్సింది. ఎందుకంటే ఒక పర్సన్ని జరిగినప్పుడు సో మిగతా వాళ్ళందరి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో అది ఎక్కడైనా కానీ, అంటే ఇప్పుడు ఒక ల్యాబ్లో ఒకటి జరిగినప్పుడు మిగతా అన్నిటి మీద ఎలా అయితే జరుగుతుంది, ఇది ఒక వ్యవస్థ కదా. సో వ్యవస్థలో ఒక 10 మందో 20 మందో రాంగ్గా చేసినప్పుడు మిగతా వ్యవస్థ అంతటినీ మీరు ప్రాథమికాన్ని మించేసి వెళ్ళిపోతున్న ఇవి ప్రతి చోట కనపడుతున్నాయి మాకు ప్రతిరోజు. సో కాకపోతే ఏంటిదంటే ఇప్పుడు మన గవర్నమెంట్కి కానీ మనకున్న సిస్టమ్స్కి కానీ చాలా రెగ్యులరైజ్ చేసుకొని చేయాల్సిన వ్యవస్థలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫైట్లో వీళ్ళ వెనకాల పడి ఒక 4 ప్రిస్క్రిప్షన్స్ పట్టుకొని దీని మీద కేసు పెట్టడము చేయడం అనేది పెద్ద విషయం అయితే కాదు. కొంతమంది ఆర్ఎంపీల క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ క్వశ్చన్ నేను మీకు వేస్తా ఉన్నాను, మమ్మల్ని తీసేసే రైట్స్ మీకు ఎక్కడిది, మమ్మల్ని వద్దు అనే రైట్స్ మీకు ఎక్కడిది, అసలు మీరెవరు? ఇది వాళ్ళ ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే మేము 50-60 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ఉన్నాము, మమ్మల్ని మీరు డాక్టర్స్ అని అనడం ఆ రకంగా అనొద్దని మీరు ఎట్లా అంటారు? మేము కంప్లీట్గా మా క్లినిక్ కంప్లీట్గా మూసేయాలని చెప్పేసి మీరు ఎట్లా అంటారు? మీకేం రైట్స్ ఉన్నాయి అని వాళ్ళ ప్రశ్న. అయితే ఇప్పుడు దీంట్లో ప్రశ్న మీరు అన్న క్వశ్చన్ వాళ్ళన్నది మీరన్నది అన్నీ కరెక్టే ఉన్నాయండి. అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ప్రతిదాన్ని ఒక సిస్టమ్ ఏర్పరచుకున్నాం. సో ఇప్పుడు దాంట్లో సిస్టమ్ ఏర్పరచుకున్న దీంట్లో ఏంటంటే మన రోడ్ మీద వెళ్తుంటే పోలీస్ ఆయన ఆపి నీ డ్రైవింగ్ లైసెన్స్ ఏది లేదంటే నీకేది అని అడిగేయడానికి నీకెక్కడిది హక్కు అని అంటే కాదు కదా. సో దాన్ని అలానే మనం ఏర్పరచుకున్న సిస్టంలో అది మేమే కదా. అక్కడ అది పోలీస్ వ్యవస్థ అయితే ఇక్కడ ఇది డాక్టర్ వ్యవస్థ. మేమేమంటున్నాం, మా లొల్లి మా చదువు మేము చేస్తాం, మమ్మల్ని వర్క్ చేసుకోనివ్వండి అంటున్నాం. మేము చదువుకున్న చదువుతోటి మేము ప్రాక్టీస్ చేసుకొని మా లిమిటేషన్స్ మాకున్నాయి. మేము అడుగుతున్నది ఏంటంటే మాకు ఇప్పుడు మా హాస్పిటల్ పర్మిషన్ రావాలంటే మీరు నమ్ముతారో నమ్మరో ఒక 20 రకాల పర్మిషన్స్ తీసుకుంటేనే మేము ఒక హాస్పిటల్ పెట్టుకొని ఒక ప్రిస్క్రిప్షన్ రాయగలుగుతున్నాం. 20 పర్మిషన్ మీకు కావాలంటే మొత్తం లిస్ట్ ఇస్తాను నేను మీకు. అవునా? 20 పర్మిషన్ అన్నీ తీసుకొని రాగలిగితేనే నేను ప్రాక్టీస్ పెట్టి బోర్డు పెట్టి ప్రాక్టీస్ చేయగలుగుతాను. మళ్ళీ ఇవన్నీ పెట్టడానికి ఎంత ఖర్చు, ఎంత వ్యవస్థ, మళ్ళీ ప్రతి దానికి ఒక నామ్స్, ఇగో ఈ రూమ్ అంటే ఇగో ఇంత ఉండాలి, దీనికి ఇది ఉండాలి, లేదంటే నీ హాస్పిటల్లో క్వాలిఫైడ్ స్టాఫ్ ఉండాలి, ఇగో ఇంత బెడ్స్కి ఇంతమంది డాక్టర్. సో ఇవన్నీ మనం ఏర్పరచుకున్న నామ్స్ కదా. మరి ఇవన్నీ మాకు వర్తించినప్పుడు మరి ఏం లేకుండా వేరే వాళ్ళు ఎలా చేస్తారు? అంతే కదా. మరి న్యాయం అనేది అందరికీ ఒకటేలాగా ఉండాలి కదా. మనకొకటి పక్క వ్యక్తికి ఒకటేలాగా ఉండకూడదు.
సో ప్రాథమిక అన్నప్పుడు దాని ప్రాథమికంగానే చేసేస్తే అయిపోతుంది అనేది మా ఉద్దేశం. యా, ఓకే సార్. ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్, ప్రజలు ఎక్కువగా ఆర్ఎంపీ అండ్ పిఎంపీ దగ్గరికే వెళ్తా ఉన్నారు బికాజ్ వాళ్ళు అంత ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, విలేజర్స్ ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక 300లో ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే వాళ్ళకు ఉన్నటువంటి జబ్బు ఇంత కొంత నయం అవుతుంది. అదే మీలాంటి క్వాలిఫైడ్ దగ్గరికి వస్తే ఆ 300 ఓపికే అవుతుంది అనేదే ప్రధానమైనటువంటి అంటే కొంతమంది ప్రజల వాదన. ప్రజలకు మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? అంటే ప్రజలకి అని అంటే ఇప్పుడు వ్యవస్థలో అంటే ఇప్పుడు అప్గ్రేడేషన్ అనేది ప్రతి చోట జరుగుతుందండి. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నేను యాక్చువల్గా నాకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి ఏంటంటే మన ఫోన్స్ రావడానికి ముందు పేజర్స్ అన్నీ ఉండేవన్నమాట. పేజర్ అంటే ఇప్పుడు మనకి మెసేజ్ వస్తుంది కదా, అప్పుడు ఏంటంటే అది కేవలం మెసేజ్ ఇంత పేజర్ అని ఉండేది అనమాట. ఇట్లా పట్టుకుని ఉండేవాళ్ళు. అది ఒక 2 years 3 years ఉంది అది అంతే, అంత మించి ఏం లేదు. సో మీరు వరంగల్లో ఉన్నారు, ఫోన్ రాలే ఇంకా అప్పటికి, మీరు అక్కడి నుంచి మెసేజ్ పెట్టారు నాకు, ఐఎమ్ ఆన్ ద వే అని పెట్టారు. నాకు ఐఎమ్ ఆన్ ద వే అన్న మెసేజ్ నాకు వస్తుంది, వెంటనే వస్తుంది. సో అది ఒక వ్యవస్థ. సో తర్వాత ఏమైంది, ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్లో మెసేజ్ వచ్చేసింది కదా. సో ఆ పేజర్ కంపెనీని క్లోజ్ చేసేయాల్సి వచ్చింది. ఒక వ్యక్తి ఆయన ఏంటంటే ఆయన నాకు పేజరే కావాలి, నాకు ఫోన్ అవసరం లేదని చెప్పి పేజర్ కంపెనీ వాళ్ళ మీద నేను దీన్ని సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను, నువ్వు నన్ను క్లోజ్ చేయడం లేదని చెప్పి వాళ్ళ మీద దావా వేశాడు. దావా వేస్తే అది ఏమైందంటే వాళ్ళు ఈయనకి ఎదురు ఎంత ఇచ్చుకొని, బాబు నీకు దండం పెడుతున్న ఫోన్ అయితే ఒట్టి మెసేజ్లో చూసుకో అని చెప్పి ఎట్లనో కన్విన్స్ చేసి మొత్తాన్ని. అంటే ఈ స్టోరీ నేను ఎందుకు చెప్పానంటే లైఫ్లో అనేది ఇది ప్రజలకు చెప్తున్నది. అప్గ్రేడేషన్ అనేది ప్రతి దాంట్లో జరుగుతుంది. మీకు లేటెస్ట్ ఫోన్ తెలుస్తుంది, మీకు అన్నీ తెలుస్తున్నప్పుడు మనం ఒక అంటే ఇప్పుడు దీంట్లో ఒకళ్ళని రాంగ్ అని అంటం లేదు. సో ఉన్న దాంట్లో మీకు అవైలబిలిటీ, మేము చాలా వెచ్చించి చాలా కష్టపడి జీవితాలంతా త్యాగం చేసేసి ఒక డాక్టర్గా బయటకు రావడానికి 32-34 సంవత్సరాలు అవుతుంది. సో చాలామంది మీరు 34-35 సంవత్సరాలకి చాలామంది తాతలు కూడా అవుతున్న సమాజం మనది, అవునా కాదు? మా 30 సంవత్సరాలు మా పెళ్ళిళ్ళు కూడా కానీ అంటే డిగ్రీల కోసం బయటకు వచ్చినది. ఆ రోజున మేము బయటకు వస్తున్నాం. ఇంత దీంట్లో ఇచ్చిన దాంట్లో ఒక బెటర్ వైద్యాన్ని ఇవ్వడం కోసం మా ఉద్దేశం, తలంపు. దానికి అవకాశం ఇచ్చి ఉన్నదాన్ని వినియోగించుకోవడం అనేది అంటే అప్గ్రేడేషన్. లేటెస్ట్ ఫోన్ తీసుకున్నప్పుడు మరి లేటెస్ట్ వైద్యం ఎందుకు తీసుకోవట్లేదు? సో సింపుల్ థింగ్ అది. అంటే ఆర్థికంతో కూడుకున్న విషయం కాబట్టి ఇది ఆర్థికంగా అంటే నేను అంటున్న దాంట్లో ఆర్థికంగా ఏముందండి, ఇప్పుడు మనకి ప్రతి చోట అంటే ఇప్పుడు 100 bedded గవర్నమెంట్ తీసుకున్న దీంట్లో 100 bedded హాస్పిటల్స్ లేని ప్లేసెస్ ఉన్నాయా? లేవు కదా. సో అంటే ఇప్పుడు సరే ఇప్పుడు మీరు కిరణ్ డాక్టర్ దగ్గరికి వస్తే పైసలు ఖర్చు అనుకున్నారు. సో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా. సో అన్ని సిస్టమ్ అనేది ఏర్పరచుకుంటున్నాం కదా. గవర్నమెంట్ కైనా వెళ్ళాలి అంటే క్వాలిఫైడ్ దగ్గరికి వెళ్ళండి, క్వాలిఫైడ్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు దీంట్లో ఎవరి దగ్గర నేను ఇప్పుడు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి నేను ఏమి తీసుకోవద్దు చేయొద్దు అని అంటలేదు. సో దానికి ఒక లిమిటేషన్, ఒక బ్యారెడ్, ఒకటి హద్దు అనేది ఉండాలి అంటున్నాను. అది విస్మరించబడుతుంది. అంటే ఇప్పుడు నేను 100 మంది ఉంటే 100 మందిలో 80 మంది మంచిగానే ఉన్నారు, 20 members తోటి ప్రాబ్లం. ఆ 20 members ఎవరని అంటారు? సో ఇప్పుడు మన ఇద్దరం రూమ్ లో ఉన్నాము, ఇప్పుడు దీన్ని కింద పడేస్తాం, నేను పడేలేదు అంటే ఎవడో మన ఇద్దరు అయితే ఒకళ్ళు అయితే పడేస్తాం గ్యారెంటీ. సో విషయం అంతే కదా. సిస్టమ్ జరుగుతుందంటే మనం ఫైట్ చేస్తున్నది అదే. ఇప్పుడు మనకి మరి మేము ఎలా సర్వైవ్ అవ్వం? సర్వైవల్ కంటే ముందు ఏంటంటే ఒక సిస్టమ్, ఒక ప్రాపర్ సిస్టమ్ ఉండాలి కదా. ప్రాసెస్ ఉంటుంది, స్టాఫ్ ఉంటుంది, సిస్టమ్ నడవాలి కదా ఎవరి విషయంలో అయినా కానీ. అంటే ఏమవుతుంది, మెషిన్ కొనాలంటే ఎంత అవుతుంది సార్? ఈసీజీ కానీ ఎట్లాంటి పెద్ద పెద్ద మెషిన్ అంటే దీని హద్దు లేదండి. ఇప్పుడు మీరు ఫోన్ 1000 రూపాయల దగ్గర నుంచి మొదలు పెడితే 2 లక్షలు 3 లక్షల దాకా లేదు. అందులో అట్లా కూడా ఉంటుందా? ప్రతి దాంట్లో అంతే అండి. ఓకే ఓకే. ప్రతి దాంట్లో వర్షన్ అంటే దానికి ఎక్కువ వర్షన్స్ బట్టి మనకి రేట్ పెరిగిపోతూ ఉంటుంది. ఓకే. సో దానికి హద్దు లేదు. అంటే మనం ఎంత ది బెస్ట్ అనేది చేసుకుంటే, అంటే దీంట్లో ఏం చెప్తున్నాము, ఇదంతా ఎందుకు స్ట్రాంగ్గా మాట్లాడాల్సి వస్తుంది అని అంటే ఒక సిస్టమ్ షో రన్ అయినప్పుడు బెటర్ సర్వీసెస్ ఇవ్వాలి అని అంటే వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ కూడా పెర్ఫెక్ట్గా జరగాలండి. సో ఇప్పుడు నేను ఒక సిస్టమ్ బెస్ట్గా ఇవ్వడం కోసం నేను ఒక 10 కోట్లు ఇన్వెస్ట్ చేశాను. మరి నాకు ఈ సిస్టమ్ నడవనప్పుడు
నేను ఈ 10 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఏం లాభం? సరే లాభం తర్వాత సంగతి, అంటే ఉపయోగం ఏముంది దాంట్లో? ఉపయోగపడాల్సిన విధంగా ఉపయోగపడాలి కదా, అది జరగట్లేదు అంటున్నా నేను. సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది ఆర్ఎంపీ పైన కేసులు పడ్డాయి. మరి మీ భూపాలపల్లి జిల్లా వరకు ఎంతమంది మీద పడ్డాయి కేసులు? ఏమైనా పడ్డాయి? ఇక్కడ కూడా పడ్డాయండి. ఇది నరేష్ గారు, అన్వర్ గారు వీళ్ళ నేతృత్వంలో వాళ్ళు వచ్చేసి భూపాలపల్లిలో ఒక 2-3 డాక్టర్స్ మీద, ప్లస్ అటు మహదేవ్పూర్, కాటారం విలేజ్ అటు కూడా చాలా మంది మీద వాళ్ళు చేశారు. వాళ్ళకి నోటీస్ ఇచ్చారు, వాళ్ళ మీద కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. సో మరి యాక్షన్ అనేది ఎంత దాకా జరిగింది? ఇక్కడ అన్ని జరుగుతుంది అయినా కూడా వాళ్ళు మరలా తిరిగి క్లినిక్ ఓపెన్ చేసుకుంటున్నారు అనే ఒక వాదన కూడా మీరు మూట కట్టుకుంటున్నారు. అంటే మూట కట్టుకోవడము అని అంటే నేను అదే చెప్తున్నాను. అంటే మనం ఫైట్ చేయడం అనే అంటే ఇప్పుడు ఒకటి జరగాలి అని అంటే సమిష్టి కృషి అంటాం. అవును, సమిష్టి కృషిలో ఈ స్వార్థం ఏదో మా ఒక్కళ్ళ కోసం సరే మీరు అందరూ వస్తే మాకు బాగా పేషెంట్లు వస్తారు అనేది ఉద్దేశం కానే కదా. అంటే మనం ఒక బెటర్ సొసైటీ కోసం మనం ముందుకెళ్ళాలి అనేది కాన్సెప్ట్. సో దీంట్లో అందరం భాగస్వాములు కావాలి కదా. సో ఒకటే అవుతే ఎలా, అందరం ఇవ్వాల్సిందే. ఇప్పుడు మనం కలుపు నివారణకి పలానా మందు కొడితే భూమి సారం పోతుంది, దాంట్లో పాయిజన్ తోటి మనం తింటే చేస్తాం అనేది ఓ డాక్టర్గా ఒకటి చెప్తున్నాడు. దాన్ని పాటించాల్సింది ఎవరు? మనుషులు పాటించాల్సిన ప్రజలు అందరూ పాటించాలి కదా. పాటించినప్పుడే అది ఆగుతుంది. సో అది మరి అది జరగంది ఇంకేంటి? ఇప్పుడు సేమ్ అదే ప్లేస్ లో మేము కలుపు వాడకంటారా బాబు, మందు వాడితే చచ్చిపోతారన్న దీంట్లో చెప్తున్నాము. బట్ స్టిల్ వాడట్లేదా? వాడుతూనే ఉన్నారు. ఎవరికి ఏం తెలుసు? ఇప్పుడు మనం చిన్నప్పుడు ఇన్ని క్యాన్సర్స్ విన్నారా మీరు? మీ చిన్నతనంలో విన్నారా? సో ఎన్ని రావట్లేదు? ఇవన్నీ కార్సినోజెనిక్ అన్నమాట. కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కలగ చేసే ఉత్పత్తులు ఇవన్నీ. ఓకే. సో ఇవన్నీ వాడటంతో మరి వస్తున్నాయి. మరి మాట్లాడితే క్యాన్సర్ ఇవన్నీ అవి ఎలా అయితే ఫైట్ చేస్తారు, దాంట్లో భాగస్వామ్యం ఇవ్వాల్సింది ఎవరు అంటే అందరం ఇవ్వాలి. నేను ఒక్కడనే కాదు, మీరు కూడా అవ్వాలి. మీది కూడా భాగం ఉంది. మీరు దీనికి సపోర్ట్ చేయాలి. ఇదిగో ఇది ఎడ్యుకేట్ చేయండి, అందరిని ఎడ్యుకేట్ చేయండి. ఒకవేళ నేను ఎడ్యుకేట్ కాబట్టి నన్ను కూడా చేయండి. అదే చెప్తున్నాను. అందరి వంతు ఉంది అంటున్నాను. సార్ ఇయర్లీ 1000 సంఖ్యలో ఎంబీబీఎస్ వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు అప్రాక్సిమేట్ తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళ పరిస్థితి ఏంటిది? పరిస్థితి ఏంటిది అని అంటే మనం అది కరెక్ట్గా అంటే అవసరానికి మించి వచ్చినాయి అనేది అయితే అన్డౌటెడ్ నిర్విధానం. దీన్ని అంటే అన్డౌటెడ్గా రిక్వైర్మెంట్కి మించిన కాలేజెస్ అయితే వచ్చినాయి, ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది. సో దీంట్లో మరి ఎంతమంది ప్రాక్టీస్లోకి వస్తారు, ఎంతమంది అంటే బహుశా మొన్నటి దాకా ఏమైందంటే ఇంటికి 2 వీళ్ళు ఏమంటారు ఇంజనీర్స్ ఉన్న ఇది వచ్చేసి ఇంటికి ఒక డాక్టర్ అయిపోతాడేమో. సో మన ఇంటి మా ఇంట్లో ఏంటి ప్రాబ్లం ఉంది మీరు వస్తారు, నేను బహుశా అంతే అవుతుందేమో. సో ఇంటికి ఒక డాక్టర్ అంటే సమాజం ఎట్లుంటుంది? అదే అండి, నేను అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనం ఒకటి ఏర్పరచుకునేటప్పుడు మన దీంట్లో ప్రజెంట్ జరుగుతున్న దాంట్లో రాంగ్ నేనేమంటానంటే అంటే ఇప్పుడు మీరు టెక్నికల్గా ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నారు, ఎందుకని వస్తున్నారు? నేను డాక్టర్ని, నాకు తెలుసు అన్నది మీ ఉద్దేశం కదా. అవును. సో అలానే మనం నడిపించే వ్యవస్థలో లీడర్ కూడా డాక్టరే ఉండాలంట. నేను ఆ పర్టికులర్ వ్యవస్థని నడిపించే మనిషి ఆ డాక్టర్ ఉంటే వాళ్ళకి ప్రాబ్లం తెలుస్తుంది, ఏం చేయాలి, ఏంటి డూస్ అండ్ అన్డూస్ అనేవి ఏర్పడతాయి. దాంతో కన్సర్న్ లేకుండా ఉన్నప్పుడు అది ఇబ్బందికరంగానే ఉంటుంది. అంటే ఆ పర్సన్కి కూడా ఇప్పుడు నన్ను తీసుకొని వెళ్ళి ఇప్పుడు భూపాలపల్లిలో బొగ్గుబాయిలో నన్ను కూర్చోబెడితే నేనేం పని చేస్తానండి? ఇప్పుడు ఇంత 1000 సంఖ్యలో బయటకు వస్తూ ఉన్నారు కదా ఎంబీబీఎస్ డాక్టర్లు, వీళ్ళు ఫ్యూచర్లో విలేజెస్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది కదా? తప్పదేమండి, వెళ్ళాల్సే వస్తుంది. అంతే, వెళ్ళాల్సే వస్తుంది. లేకపోతే సిటీలలో పక్కపక్కనే ఉంటాయి మరి. నేను అదే చెప్తున్నా. 20 సంవత్సరాల క్రితం నేను వచ్చిన తర్వాత 12-15 సంవత్సరాల దాకా ఆల్మోస్ట్ నేను నా భార్య అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ జిల్లా వరకు అండి. అంటే ఒకళ్ళ 2 అట్లా వచ్చి వెళ్ళిన వాళ్ళు ఉన్నారేమో కానీ సో అంటే సిట్టింగ్ గా ఉన్నది మేమిద్దరమే. తర్వాత వచ్చిన దీంట్లో ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భూపాలపల్లికి 300 మంది క్వాలిఫైడ్ డాక్టర్స్ వస్తారు అన్న విషయం నేను ఊహించలేదు. సో కానీ జరిగింది.
300 ఉన్నారా సార్ ఇప్పుడు? అంటే లోకల్ కాదండి, అంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ వాళ్ళు ఉంటారు, 100 బెడెడ్ హాస్పిటల్ వాళ్ళు ఉన్నారు, సో గవర్నమెంట్ పిఎస్సీస్ ఉన్నాయి. సో వీళ్ళందరూ క్వాలిఫైడ్ డాక్టర్స్ కదా, వీళ్ళందరూ చదువుకున్న డాక్టర్స్. వీళ్ళందరినీ మనం లెక్కకు తీసుకుంటే మనకి 300 దాకా వస్తారు, అటు ఇటుగా 200 to 300 వస్తారేమో. అంటే ఇది రాబోయే రోజుల్లో ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ అనే నామరూపాలు లేకుండా పోదా అకార్డింగ్ టు యువర్ ఒపీనియన్? అంటే మీకున్నటువంటి సర్వీస్ని బట్టి 25 సంవత్సరాల ఒపీనియన్ ఉంది మీకు. అంటే అంత ఈజీ కాకపోవచ్చు అండి, అంటే గవర్నమెంట్ ఎట్టి బస్సులో కాదు, ఎందుకంటే గవర్నమెంట్ అంత స్ట్రాంగ్గా వర్క్ చేయలేదేమో అనిపిస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు యాక్చువల్గా స్వచ్ఛంద సేవా సంస్థలు కొన్ని వెళ్ళి సర్వీసెస్ ఇస్తున్నాయి, కానీ అంటే అక్కడే కంప్లీట్గా ఉండి సర్వీసెస్, అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి నేను చెప్పాను కదా, ఒక నా దగ్గర నుంచి 70 kilometers అవే ఉన్న ప్లేస్కి ఒక పేషెంట్ పెయిన్ వచ్చిందంటే, నైట్ పెయిన్ వచ్చిందంటే, మరి ఆ పేషెంట్ పరిస్థితి ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వాలి? అర్ధరాత్రిగా ఆర్ఎంపీ దిక్కు అన్నట్టుగా. సో విషయం ఏంటంటే ఆ సర్వీసెస్ ఆర్ఎంపీ అనే వ్యక్తి ఇస్తున్న దానికి సో తన ఉనికి అంతే కంటిన్యూస్గా ఉంటుంది కూడా. అంతేనా? ఉంటుంది, అదంతే. దానికి ఆల్టర్నేట్ ఇవ్వాలి అని అంటే గవర్నమెంటే చేయాలండి అది. దానికి ఆల్టర్నేట్ జరగాలి అని అంటే ఆ బాధ్యత గవర్నమెంటే తీసుకోవాలి. రైట్. ఫైనల్లీ మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఆర్ఎంపీ వ్యవస్థ కావచ్చు, లేకుంటే ప్రజలకు కావచ్చు, లేకుంటే గవర్నమెంట్ కావచ్చు, వాట్ ఎవర్, అసలు ఫైనల్లీ మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఏం చెప్పి అని అంటే మనం ఒక సిస్టమ్ని ఏర్పరచుకొని దాన్ని ముందుకెళ్ళడంతో, అంటే ఇప్పుడు మనం అంటే ఉన్న దాంట్లో ది బెస్ట్ కోసం అడుగులేయడం అనేది జరుగుతుంది. ఆ వ్యవస్థలో ఒక డాక్టరే కావచ్చు, లేదంటే ఒక ఆర్ఎంపీనే కావచ్చు, పేషెంటే కావచ్చు. సో అందరం మనం ఏర్పరచుకున్న ద బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడం కోసం అనేది మా ఐఎంఏ డాక్టర్స్ తరఫున మా ప్రయత్నం. సో ప్రజలందరూ సహకరించి దీనికి బెస్ట్ ఉన్నత విద్యలు అభ్యసించి మేము మీకోసం మా జీవితంలో సగం జీవితం, అంటే ఒకవేళ 100 సంవత్సరాలు అనుకుంటే 100 సంవత్సరాల్లో 100 సంవత్సరాలతో బతకం కదా, సరే ఒక యావరేజ్ 60 ఏళ్ళు వేసుకున్నా కానీ 30 ఏళ్ళ పైన చదువుతున్నాం కదా. అంటే ఒక వైద్యాన్ని అందించడం కోసం, సో ఇంత బెస్ట్ ఇవ్వడం కోసం మేము మా జీవితం మా టైంని కన్సిడర్ చేసి ద బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని పొందవలసిన బాధ్యత ప్రజలది. సో అది దాంట్లో అది అందరం భాగస్వామ్యం కావాల్సిందే. అంటే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ అయిన డాక్టర్ వాళ్ళ ఒక ఫాదర్, నాకు తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్ చాలామంది ఉన్నారండి, వాళ్ళ పిల్లలందరూ డాక్టర్సే. అవునా? వాళ్ళ పిల్లలందరూ డాక్టర్సే, క్వాలిఫైడ్ డాక్టర్సే. వాళ్ళ ఫాదర్స్ ఆర్ఎంపీస్. అంతే కదా. రేపు ఈ క్వాలిఫైడ్ డాక్టర్ వచ్చి వాళ్ళ నాన్నని రాంగ్ అంటాడా? అనట్లేదు కదా. వాళ్ళ దృష్టిలో వాళ్ళ నాన్న హీరోనే కదా, వాళ్ళ నాన్న హీరోనే. అంటే ఇప్పుడు ఒక వ్యవస్థ ఆర్ఎంపీ రాంగ్ అని అంటే, ఇప్పుడు ఈవెన్ ఐఎంఏ ఇప్పుడు కూడా చేస్తున్నది మేము ఆర్ఎంపీ వ్యవస్థకు ఒక పర్టికులర్ పర్సన్కి మేము ఎగనెస్ట్ కాదండి. సిస్టమ్ రాంగ్గా ఉంది, దీన్ని ఆపండి అనేది మా ప్రయత్నం. సిస్టమ్ ఎవరు సార్? సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ మనమే కదా. మనమే అంటే మాకు, అంటే మీరే అన్నారు కదండి ఇందా మాట్లాడినప్పుడు, మీకు ఆర్ఎంపీ వాళ్ళు వచ్చేసి మీ వీళ్ళకి ఎక్కడ హక్కు ఉందని అన్నారు కదా. అది సార్ నా క్వశ్చన్ కదా, అది వాళ్ళు మిమ్మల్ని. అదే చెప్తున్నా, అది ఏర్పరచుకున్న సిస్టమ్ ఎవరు? మనం కదా. మరి మేము చెప్తున్నాం కదా, మేము హాస్పిటల్ చేయాలంటే మాకు 20 పర్మిషన్స్ కావాల్సి వస్తుంది. మరి ఏ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అనేదే విషయం. అది ఆ బాధ్యత తీసుకోవాల్సింది గవర్నమెంటే కదా. మనం ఏర్పరచుకుని మళ్ళీ గవర్నమెంట్ అంటే పర్టికులర్ భూపాలపల్లి అని అంటలేదు, నేను ఎవరిని అంటలేదు, త్రూఅవుట్ ఇండియా భారతదేశం మొత్తం వస్తున్న ప్రాబ్లం ఇది. అందరూ సమిష్టిగా రావాల్సిన ఒక నిర్ణయం. అంటే ఇప్పుడు మనం ఈయనెవరు, ట్రంప్ మన ఇబ్బంది పెడుతున్న దానికి మనం ఏం చేస్తున్నాం, వాటన్నిటినీ ఆపేయండి, ఒక యూట్యూబ్ని చూడొద్దు, లేదంటే పలాంది వాడొద్దు, లేదంటే ట్యాక్సెస్ రూపంలో మన మీద విరుచుకోబడుతున్నారు. వాళ్ళు పడుతున్నారు. వాళ్ళని వీకెన్ చేయాలంటే మనం ఏం చెప్తున్నాం, వీటిని వాడొద్దు అనేది వస్తువులు కొన్నిటిని చెప్పుకుంటున్నాం కదా. ఆ లేస్ తినొద్దు, లేదంటే KFC తినొద్దు, ఇవన్నీ చెప్పుకుంటున్నాం. దీన్ని ఎందుకంటే ఆ సిస్టమ్ని ఆపడం కోసం. సో ఇలా మనం ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇది సమిష్టి నిర్ణయం కదా. మన భారతదేశం స్ట్రాంగ్గా నిలబడాలంటే మనందరూ ఈ పని చేస్తే మనందరం నించున్నట్టు. సో అలానే ఈ వ్యవస్థతోటి నష్టపోయేది ఏంటి? డాక్టర్ ఏమన్నా నష్టపోతాడా?
లేదు. పోడు కదా, నష్టపోయేది ఎవరు? పేషెంట్స్, ప్రజలే. సో ఈ అవగాహన ఏర్పరచాల్సిన బాధ్యత మీది. మీరు ఇంత మంచి టాపిక్ తీసుకొని మా ముందుకు రావడం కూడా మాకు అదృష్టం. సో ఇది ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు రియలైజ్ చేసే విధంగా మీరు చెప్పండి. దీంట్లో ఒక ఆర్ఎంపీ వ్యవస్థకి మేమెవరం ఐఎంఏ కానీ టిఎస్ఎంసీ కానీ అగైనెస్ట్ కాదండి. మేము అంటున్నది ఏంటంటే నార్మ్స్ ప్రకారంగా మరి మేం చేయాలని లిమిట్స్, మరి మా హద్దులు మాకు ఉన్నప్పుడు మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఉండట్లేదు అనేది మా బాధ. మేము ప్రాక్టీస్ చేయాలంటే మమ్మల్ని ఇన్ని రకాలుగా జావగొడుతున్నప్పుడు మరి ఏతోటి అంత ఈజీగా ఎట్లా చేసేస్తున్నాడు? మరి అక్కడ లేవా? అక్కడ లా లేదా? మరి మాకే ఇదేం ధర్మం కాదు కదా. అంతే, మా కోరిక అదే, మమ్మల్ని మా పోరాటం కూడా అదే. గుడ్, రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూసుకోండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.